హలో గాయస్, ఈరోజు మనం అయితే చూసారు కదా, స్టార్టింగ్లో అయితే చిన్న ఇంట్రో టైపు బ్లూటూత్ స్పీకర్ చేయడానికి మనకి ఇలాంటి కొన్ని పీవీసీ షీట్స్ అయితే కావాలి. మీకు మెజర్మెంట్స్ మీ స్పీకర్స్ని బట్టి మీ మెజర్మెంట్స్ అయితే తీసుకోండి. నేను ఎలాగైతే 2 హోల్స్ అయితే వేసుకోవడానికి ఇలా పీవీసీ షీట్ని అయితే బాక్స్ షేప్లో చేద్దామని అయితే తీసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటిని చూస్తున్నారు కదా, బాక్స్ షేప్ అయితే చేస్తాను. ఆ హోల్స్ని కూడా అయితే కట్ చేసి అంటించేసాను మొత్తం బాక్స్ని అయితే. ఇది ఆల్రెడీ ప్రతి వీడియోలో మనం చేసేదే కాబట్టి ఎందుకులే అని చెప్పి నేనైతే చూపిస్తలేదు మీకు. స్పీకర్స్ అయితే ఇవి నేను వాడేవి, వాటికి సైజ్ తగ్గట్టు అయితే నేనైతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 2 స్పీకర్స్ని అయితే వాడబోతున్నాను. చుట్టూరు అయితే మీకు నచ్చినంత స్పేస్ని అయితే ఉంచుకోండి. చూడండి, ఇవే అయితే స్పీకర్స్ ఇందాక చూపించాను కదా, ఇవి 2 స్పీకర్స్. ఇవి 2ని మినీ స్పీకర్స్ అయితే ఇవి 2 ఇంచ్ స్పీకర్స్. ఇవి మీకు నచ్చిన సైజులో అయితే మీరు వాడుకోవచ్చు. ఒక స్విచ్ని అయితే వాడుతున్నాను ఆ స్పీకర్స్ని ఆన్ ఆఫ్ చేయడానికి, అంటే ఆ బ్లూటూత్ స్పీకర్ని, దానికోసం. తర్వాత ఇంకొకటి, ఇది ఛార్జింగ్ మాడ్యూల్ పిన్ అయితే మనం హోల్డ్ చేయక్కర్ లేకుండా సి టైప్ పిన్ అటాచ్ చేసేలాగా. చూస్తున్నారు కదా, ఈ ఛార్జింగ్ మాడ్యూల్ పిన్కి మనం హోల్ కాకుండా అది హోల్ వేయడం కష్టం అని చెప్పేసి నేనైతే ఇలా డైరెక్ట్ కన్నం పెట్టేసి ఇలా పెట్టుకునేలాగా 2 లిథియం బ్యాటరీ సెల్స్ అయితే పెట్టాను. అందులోని సిరీస్లో కలిపేశాను. దానికి ఛార్జింగ్ మాడ్యూల్ యాడ్ చేసి దీనికి సి టైప్ పోర్ట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ఛార్జ్ చేసుకోవడం సింపుల్గా అయితే అయిపోద్ది. తర్వాత వచ్చేసి ఇందులో ఓన్లీ విత్ బ్లూటూతే కాకుండా ఒక కాబెల్ ఎల్ఈడి కూడా అయితే పెడుతున్నాను. మెయిన్ మన సర్క్యూట్ వచ్చేసి ఇదే బ్లూటూత్ బోర్డు. చూస్తున్నారు కదా, వీటికి నేనైతే సాల్డరింగ్స్ అయితే చేశాను. ఇవి మొత్తం అయితే ఆ పిన్స్ ఉన్నాయి కదా, జాక్స్ దగ్గర అయితే నేను కింద అయితే సాల్డరింగ్ చేస్తాను. ఇక్కడ ఇలాంటి స్విచ్ అయితే ఒకటి ఇక్కడైతే ఉంటుంది, అంటే పవర్ ఆన్ స్విచ్. ఆ స్విచ్కి నుంచి వైర్స్ని అయితే తీసుకున్నా. ఇలాగా మీకు ఎంత లెంత్ కావాలో అంత వైర్స్ని అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఇందాక బాక్స్ చేసాం కదా, ఆ బాక్స్కి మనం స్క్రూస్ వేసాను. ఆ స్క్రూస్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి టైం ల్యాప్స్లో అయితే చూడండి. మీకు టైం ల్యాప్స్లో ఎందుకని అయితే చూపించానంటే, ఈ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇవి మనం బోర్డుకి అయితే కనెక్ట్ చేయాలి. ఏం లేవు, ఆ స్పీకర్ బోర్డు పైన అయితే ఉంటుంది స్పీకర్ 1 స్పీకర్ 2 అని. ఆ రెండింటికి మనం అయితే కనెక్ట్ చేసుకోవాలి. బ్లూ 1 ఎల్లో వైర్స్ ఉన్నాయి కదా, 2 అయితే స్పీకర్వి, ఆ 2 వచ్చేసి స్పీకర్ వైర్స్. ఆ 2 అయితే కనెక్ట్ చేసుకున్నాను. టైం ల్యాప్స్లో చూపించాను కదా. ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్. మనం పవర్ ఇవ్వడానికి, ఆ బోర్డుకి పవర్ ఇవ్వడానికి అయితే బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ ఉంది కదా, దానికైతే కనెక్ట్ చేయాలి రెడ్ అండ్ బ్లాక్ వైర్ని అయితే. అప్పుడు మనకి బోర్డుకి అయితే పవర్ అయితే వస్తుంది మొత్తం టోటల్ సర్క్యూట్కి అయితే. ఇవి 2 వైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మనం స్విచ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. స్విచ్ కనెక్ట్ చేసుకుని అన్నీ మీరైతే బాక్స్లో అయితే ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే ఆ బాక్స్లో అయితే ఇన్సర్ట్ అయితే చేస్తాను మొత్తం. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మీకు అయితే చూపిస్తుంది. ఎందుకంటే టెస్టింగ్ వీడియో చూపిద్దామని చెప్పేసి, టెస్టింగ్ ఎక్కువసేపు చూపిద్దామని. ఎయిర్ లీకేజ్ లేకుండా గ్లూ పెట్టి అయితే చుట్టూరు నీట్గా అయితే అంటించుకోండి. మనం చూస్తున్నారు కదా, ఒక సైడ్ని అయితే పెట్టేసి బ్లూటూత్ బోర్డ్ని మొత్తం ఇలా కరెక్ట్గా సరిపోయి సైజ్ని అయితే తీసుకున్నాను. ఎయిర్ గ్యాప్స్ లేకుండా అయితే తీసుకోండి. ఇలాగైతే పెయింట్ కూడా అయితే వేసేసాను దీనికి. చూడండి, దీని లుక్స్ అయితే చూడండి. మీకు ఈ లుక్స్ ఎలా నచ్చినాయి, లుక్స్ ఎలా అనిపించినాయి అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎల్ఈడి అయితే ఇలాగైతే పెట్టాను, కాబెల్ ఎల్ఈడిని. లైక్ చేయండి గైస్ ఎవరైనా లైక్ చేయకపోతే. చుట్టూరు బార్డర్ను కూడా అయితే అంటించాను. నేనైతే దీనికి ఆరెంజ్ అండ్ బ్లాక్ పెయింట్ అయితే వేసాను. సైడ్ని అయితే పెట్టాను స్విచ్ వచ్చేసేవి. అయితే బ్యాక్ ఉంటుంది, బ్యాక్ క్యాప్కి స్క్రూస్ అయితే పెట్టేసా. ఇదైతే లైట్ వచ్చేసి ఆ స్విచ్ వచ్చేసి, ఈ స్విచ్ వచ్చేసి స్పీకర్స్కి, ఇంకొకటి అయితే ఛార్జింగ్ మాడ్యూల్. అయితే టెస్ట్ చేద్దాం. లేట్ చేయకుండా, టెస్టింగ్ కోసమే కదా అంత స్పీడ్గా అయితే చూపిస్తున్నాను.
బేస్ చూసారనుకుంటా ఎలా ఎగిరిపోతున్నాయి పేపర్స్. ఇప్పుడు మన వీడియోని అయితే ప్లే చేద్దాం. హలో గాయ్స్, మీరు చూస్తున్నారు కదా, గట్టిగా అయితే వస్తుంది. అలాగే స్క్రూ డ్రైవర్ మిషన్ అంటే వాయిస్ అండ్ మ్యూజిక్ కూడా అయితే గట్టిగా అయితే వస్తున్నాయి. లైట్ చూసారా, మన కెమెరా ఫోకస్కి అయితే దాన్ని కొట్టగానే ఎలా వచ్చేస్తుందో చూడండి. చాలా ఎక్కువ అయితే వస్తుంది. అంటే ఎమర్జెన్సీ లైట్ కింద అయితే వాడచ్చు. మరి హెవీ పర్పస్ కాకుండా లైట్ అయితే బాగానే గ్లో అవుతుంది. వీడియో నచ్చితే గైస్ లైక్ చేసుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా